కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర ప్రభాస్ పోషిస్తున్నాడు అనే వార్త వచ్చింది. కానీ తెర చూస్తే పోస్టర్ లో రుద్రుడి పాత్ర ఇచ్చారు. ఏమంటారు దీనిది? అదే చాలా బాధాకరం. ఎందుకంటే శివుడు అంటేనే ఒక తాండవం ఉంటది. బాహుబలిలో మనం ప్రభాస్ ఆ శివలింగం ఎత్తుకొని పోతుంటే అసలు పూనకాలు వచ్చేసినాయి. ఇప్పుడున్న పరిస్థితిలో బాహుబలి కంటే మించిన లుక్ కూడా కనబడుతుంది. సో శివుడు 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 అనుకునేసరికి రుద్రుడు అంటున్నారు. అఫ్ కోర్స్ రుద్రుడు కూడా రుద్రతాండవం చేస్తాడు అనుకో, కానీ మనకైతే ఒక విధంగా బాధాకరం. ఎందుకంటే అక్షయ్ కుమార్ ని శివుడు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ క్యారెక్టర్లు వేరే రాష్ట్రాల నుంచి, వేరే వుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ లుక్ లో ప్రభాస్ ఉంటే సరిపోతుంది, 100% సరిపోతుంది. సినిమాకు మంచి ఫ్యామిలీ అమ్మాయిలు ఎంత ప్లస్ అవుతుందో అంతకు మించిన 100%. ఇప్పుడు వాళ్ళది ఒక 10% అయితే 10 కు 10 100 అంటే 1000% లెక్కించుకో. ఆ టైప్ లో ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు చేసే రచ్చ, వాళ్ళు చేసే అభిమానం, వాళ్ళు చూపించే అభిమానం ప్రభాస్ లుక్ కే చాలు. ఇప్పుడున్న లుక్ కే అసలు ఊగుతున్నారు. ఇక రుద్రుడు అంటున్నారు. రుద్రుడు కాకుండా అసలు శివుడు పెడితే ఇంకెంత బాగుండేది. ఒక విధంగా అభిమానులకైతే నిరుత్సాహమే. కాకపోతే ఏంటంటే ఆ రుద్రుడు రుద్రతాండవం చేస్తే మాత్రం ఫ్యాన్లు నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసలు వాళ్ళు ఎట్లా అంటే ఏ ఏ లుక్ ఇచ్చినా, ఎటువంటి సినిమా ఇచ్చినా ప్రభాస్ ఎలా నెత్తిన పెట్టుకొని పూజిస్తారో అదే టైంలో లేపుతారు. ఖచ్చితంగా 100% ప్రభాస్ వల్లనే సినిమా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటది. అందులో ఆ రుద్రుడి గిటప్ లో కూడా ఏమైనా మైనస్లు పడ్డాయి అంటే మాత్రం అసలు వాళ్ళు తిట్టిన తిట్లు ఇంకెవరు తిట్టారు అట్లుంటది. మరి అంత రద్దు చేస్తారు ఖచ్చితంగా. ఓకే, ప్రభాస్ గెటప్ మీద ఇప్పటికే కొంచెం ట్రోల్స్ కూడా అవుతున్నాయి. నాగార్జున అది పాత్రతో పోలుస్తున్నారు. ఏమంటారు దాన్ని? ఏదో సినిమాలో నాగార్జున లుక్ కూడా అలాగే అనిపిస్తుంది. సో అలా ఆదిశంకర్ లో ఇప్పుడే సినిమా రిలీజ్ అయ్యే లోపల ఇవన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి సినిమా రిలీజ్ కు ముందే అన్ని ప్రిపేర్ చేసేసుకుని ముందడుగు చేస్తే మంచిది. లేకపోతే ఇప్పుడు 100 కోట్లు పెడుతున్నారు. మరి అవి మీరు ఏ విధంగా బుడ్డిలో పూసిన పన్నీర్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ఆలోచించాలి. ఏ గ్రాఫిక్స్ ఉన్నా, CGI గ్రాఫిక్స్ ఉన్నా, డిజిటల్ గ్రాఫిక్స్ ఏ ఉన్నా కానీ ముందు జాగ్రత్త పడి ఈ ట్రోల్స్ ని, కామెంట్స్ ని, రివ్యూల్ ని, పబ్లిక్ మెయిన్ గా పబ్లిక్ కామెంట్స్ చూడండి. ఆడ రివ్యూ చెప్పేవాడు పబ్లిక్ కామెంట్స్ చూడండి. ఎలా ఉన్నది, ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, లుక్ ఎలా ఉంది, ఆ డిజిటల్ గా ఎలా కనబడుతున్నాయి, వైరల్ గా ఏ వీడియోలు వైరల్ అవుతున్నాయి, తిడుతున్నారా, మెచ్చుకుంటారా, అవి చూసి అయినా జాగ్రత్తగా ఆలోచించుకుని ముందు పోవాలి. లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత బాధపడతారో అంత మైనస్ సినిమాకి అయ్యే అవకాశం ఉంది. ఓకే, మంచు ఫ్యామిలీ ఈ సినిమాతో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇట్టి కొట్టాలని కాన్ఫిడెన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, ఈ సినిమా మేకింగ్, దీనికి పెడుతున్న బడ్జెట్లు, ఒకవైపు మంచు ఫ్యామిలీ వివాదాలు, వీటన్నిటి వల్ల రాబోయే ఏప్రిల్లో రాబోయే ఈ సినిమా ఇట్టు కొట్టే అవకాశం ఉందంటే అసలు ఇట్లయితే కొడతారు. ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు, అఫ్ కోర్స్ కాస్త కూస్తో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి నార్త్ ఇండియన్స్ కూడా చూస్తారు. నార్త్ ఇండియన్స్ మనకు చూడాల్సిన అవసరం లేదు. ఇది అక్షయ్ కుమార్ ను చూసి ప్రభాస్ చూస్తేనే చాలా ఆడ కట్అవుట్ ఉంటేనే చాలు. ఆల్రెడీ లుక్ వచ్చిందంటే వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ. అరే ప్రభాస్ లుక్ కన్నప్పలు వస్తున్నారు అరవై, సో మన కోసం ఒక మరో బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రుద్రుడు, శివతాండము, శివపార్వతి, ఆ శివుడు అంటే నార్త్ ఇండియన్స్ ఇంకా పూనకాలన్నమాట. ఎందుకంటే మనకంటే ఎక్కువ శివునికి సంబంధించిన గుళ్ళు గోపురాలు అక్కడ ఉన్నాయి. సో ఇంకా భక్తి చూపిస్తారు వాళ్ళు 100%. బాహుబలి తర్వాత ఇంకా ఆయన అంటారుగా అస్క బాప్ అని, ఇంకా బాహుబలి బాపు రాబోతున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళకి. ఖచ్చితంగా శివుని గెటప్ వచ్చినా, రుద్రుని గెటప్ వచ్చినా నార్త్ ఇండియన్స్ మాత్రం 100% ప్రభాస్ వల్లనే ఆ సినిమాకి వెళ్తారు. ప్రభాస్ వల్లనే సినిమా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మంచి ఫ్యామిలీకి ఒకటి మీరు మీ అభిమానులు కాదు నమ్ముకునేది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభాస్ ను పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని కింద కామెంట్స్ ను చూసుకొని ఏ మాత్రం మైనస్ కనబడ్డా అవి మార్చుకొని ముందడి చేస్తే 100కు 100 మీకు వస్తాయి. కన్నప్పలో అసలు కన్నప్ప పాత్ర చేయబోయేది ఎవరన్నా? ఇంతకీ మంచు విష్ణు కన్నప్ప పాత్ర చేస్తున్నాడా? ఆ విషయం ఏమైనా క్లారిటీ ఉందా? అది కూడా లేదు. ఎందుకంటే కన్నప్ప అనే సినిమా ఆల్రెడీ మన కృష్ణరాజు గారి ఉన్నట్టుంది. సో అది ప్రభాస్ కి ఇస్తున్నారు అనుకున్నాం. ఒక పక్క శివుడు క్యారెక్టర్ అనుకున్నాం, కన్నప్ప అనుకున్నాం. మరి కన్ను తీసి ఆ శివుడికి కన్ను పెట్టేది ఎవరు? అది కూడా క్లారిటీ ఇస్తలేరు. అందరేమో కన్నప్ప అని టైటిల్ పెట్టారు కాబట్టి విష్ణు అనుకుంటున్నారు. మరి ఒక పక్క అక్షయ్ కుమార్ పెట్టారు, ఆడ శివుడి గెటప్ అంటున్నాడు, రుద్రుడు అంటున్నాడు, కన్నప్ప మరి విష్ణు కాదా ఇంకా తెలిసట్లేరు. మళ్ళీ ఒక పక్క ఇష్యూలు వీళ్ళయి. ఇన్ని ఇష్యూలు జరుగుతున్న మూమెంట్ లో సినిమాకి పోవాలా వద్దా, కొంతమంది ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఏ పాత్ర ఇచ్చారో చూసే అవకాశాలు ఉంటుంది, ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఇష్యూలు కూడా సినిమా ప్లస్ అయ్యే అవకాశం. అరే వీళ్ళు ఇన్ని గొడవలు పెట్టుకున్నారు, అసలు సినిమాలు ఏమన్నా చూద్దాం ఈ టైప్ లో కూడా వెళ్తారు కొంతమంది. సో ఈ సినిమాకి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మన మంచి ఫ్యామిలీ అని కాదు, అందరి ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఇష్యూల వల్ల అందరి ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సినిమాలో మంచు మనోజ్ కూడా ఒక భాగం చేస్తుంటే బాగుండేదని నీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా భయ్య. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా ఎన్ని ఇష్యూలు ఉన్నా మన ఇంట్లో కూడా ఉంటాయి. అవన్నీ మనం మనసులో పెట్టుకోవద్దు, వాళ్ళు కూడా పెట్టుకోవద్దు. అందులో గనక పెడితే అరే వాళ్ళంతా ఒకటే, మనం కూడా చల్లగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, మనం కూడా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు. ఎందుకంటే వాడు ఒక్కడే అడిగిపోతాడు. చెప్పు చిన్నోడు వాళ్ళ అక్క కూడా నా తమ్ముళ్ళగా కాదు కొడుకులాగా చూసుకున్నా అన్నది చాలా సందర్భాల్లో చెప్పింది. అంత చిన్న బుజ్జికన్ లాగా చూసుకున్న వాడిని తమ్ముడిని అని చెప్పింది.
సో వాళ్ళందరూ కలిసి ఆ మనోజ్ కూడా ఒక పాత్ర ఇస్తే ఖచ్చితంగా సినిమా అభిమానులే కాదు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎన్ని గొడవలు ఉన్నా సరే మీరంతా ఒకటే సార్, మేము మీ అభిమానిస్తాం, మీరంటే మేము దేవుళ్ళ పూజిస్తాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు సినిమా హీరోలని దేవుళ్ళలాగా రాజుల్లాగా మనమే హీరోలాగా ఫీల్ అవుతాం. సో ఈ గొడవలన్నీ ఈ సినిమా తోటి కన్వర్గ్ అయిపోవాలి. సినిమాకి ప్లస్ పాయింట్ అవ్వాలంటే మనల్ని కూడా పెట్టాలి, అందరు కలిసి ఉండాలి, కలిసిమెలిసి సినిమా చేయాలి. ఖచ్చితంగా కన్నప్ప రికార్డులు కొడుతుంది. ప్రభాస్ ఉన్నాడు పక్క, ప్రభాస్ వల్ల కూడా చాలా నాకైతే ప్రభాస్ వల్ల 100% ప్లేస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది సినిమాకి.